సావిత్రిబాయి పూలే గారికి వర్ధిల్లాలి సామాజిక న్యాయం, పోరాడదాం సామాజిక న్యాయం కొరకే, పోరాడదాం సామాజిక న్యాయం కొరకే. మనుధర్మ శాస్త్రంలో సృష్టించబడినట్టు స్త్రీని ఈరోజు వంటింటికి లేకపోతే పడక గదికి లేకపోతే తర్వాత వృద్ధాప్యంలో పిల్లల యొక్క చాటున ఉండేటువంటి పద్ధతుల్లో మహిళల్ని గడప దాటటువంటి ఆంక్షలు ఇస్తున్నారు. మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల్ని ఈరోజు ఒక విలాసవంతమైనటువంటి వస్తువుగా చిత్రీకరించి వ్యాపారీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే స్త్రీల మీద హత్యలు చేస్తారో, అత్యాచారాలు చేస్తారో, దాడులు చేస్తారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, వర్కింగ్ ఉమెన్ ఈరోజు పని ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నారో, ఈ విధానాలకి ఈరోజు వ్యతిరేకంగా పోరాడమే ఈరోజు మన సామాజిక సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే సతీమణి మరి సావిత్రిబాయి పూలేకి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ధన్యవాదాలు. కాబట్టి మన దేశంలో ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది, మన దేశంలో సామాజిక దోపిడీ జరుగుతూ ఉంది. ఆర్థిక దోపిడీని, సామాజిక దోపిడీని అంతం చేయడానికి కోసం వర్గ పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పి ఆ వర్గ పోరాటం జరిపేటువంటి క్రమంలో సామాజిక ఉద్యమాల్ని, ఆర్థిక ఉద్యమాల్ని ఎమిలీగా నడపాలనేటువంటి ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగినటువంటి సిపిఎం పార్టీ ఈరోజు దేశంలో ఈ యొక్క జ్యోతిరావు పూలే యొక్క లక్ష్యాలు ముందుకు సంపడానికి, సావిత్రిబాయి పూలే ఆశయాలకి పునరంకితమై ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం కోసం వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రతిజ్ఞ చేస్తూ ఆమె ఆశయాలని ముందుకు సంపడతామని చెప్పి ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం.